రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దుబారా ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైం వచ్చినప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తామన్నారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేసీఆర్ సర్కార్ రీడిజైనింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రులు. పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఖాళీగా ఉన్న ఎకరం స్థలంతో తక్కువ ఖర్చుతో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైనా వస్తే అక్కడే భేటీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఏ సమావేశం, రివ్యూలు లేనప్పుడు ఇంట్లోనే ఉంటానని తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో చిట్చాట్ చేశారు రేవంత్. ఇందులో పలు విషయాలు ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో దుబారా ఖర్చులు, ఆడంబరాల జోలికి పోమన్నారు. అసెంబ్లీలో కొత్తగా ఎలాంటి భవనాలు కట్టేది లేదని స్పష్టం చేశారు. సీఎం గా కొత్త కాన్వాయ్ కూడా తీసుకోవడం లేదన్నారు. ప్రజాభవన్ ను పూర్తిగా వినియోగించుకుంటామన్నారు. పాత అసెంబ్లీ బిల్డింగ్ లోనే కౌన్సిల్ సమావేశాలు కొనసాగుతాయని, అసెంబ్లీ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12-13 గంటలకు మించి కరెంటు ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. శ్వేతపత్రాలతో సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామన్నారు సీఎం. ఓల్డ్ సిటీ నుంచే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో ఏర్పాటు చేస్తే దూరం తగ్గడంతో పాటు నిర్మాణ ఖర్చు తగ్గుతుందన్నారు రేవంత్ రెడ్డి. రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో రూట్ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా కావడం లేదని, సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తోందన్నారు. కొన్ని గ్రామాల్లో 12 గంటలు కరెంటు ఉండడం లేదని విద్యుత్ అధికారుల నుంచి వచ్చిన వివరాలతో స్పష్టమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీ నిర్ణయిస్తుందని చెప్పారు. జనవరిలో తెలంగాణ హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాదే ప్రభుత్వ అధికారులతో ఎంసీహెచ్ఆర్డీలో హైకోర్టు సంబంధించి పలు అంశాలపై సమీక్ష చేశారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో కొత్త భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎం ను కోరారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాదే. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు సీఎం. ఆ భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టు, మిగతా కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడాన్ని సీరియస్ గా తీసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెప్పించుకుంటామని చెప్పారు. త్వరలోనే బ్యారేజీని సందర్శిస్తానని తెలిపారు. మేడిగడ్డ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు ఉత్తమ్. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ లో అన్ని లోపాలేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండా కాలువలు తవ్వితే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై సెక్రటేరియట్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 2 జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో రివ్యూ చేశారు ఉత్తమ్. పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 6 నెలలు, ఏడాది, 18 నెలలు, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులుగా విభజించి వాటికి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాలతో నివేదికలు ఇవ్వాలన్నారు. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను నిలిపివేయాలన్నారు. రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ సర్కార్ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2014 నాటికే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు 90% పూర్తయ్యాయని, మిగతా 10% పనులు 10 ఏళ్లలో పూర్తి కాలేదని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఫ్రీ బస్ జర్నీ రాయితీకి సంబంధించి 374 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. 298 కోట్లు వైద్యారోగ్య శాఖకు, విద్యుత్ సబ్సిడీకి 996 కోట్లు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాటు కోసం 75 కోట్లు, వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకం చేశారు.
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ సీతక్క బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ కు పాలనా అనుభవం లేకపోవడంతో అవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవక ముందే పథకాలు అమలవడం లేదని మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారుల బదిలీలు చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. హెచ్ఎండిఏ అడిషనల్ కమిషనర్ గా ఆమ్రపాలిని నియమించింది. ట్రాన్స్కో, జెన్కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీకి బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ జా, డిప్యూటీ సీఎం కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కృష్ణ భాస్కర్ ను నియమించారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషరఫ్ అలీ, టీఎస్ ఎన్పీడీసీఎల్ వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్ణాటి వరుణ్ రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ గా బి గోపిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ శైలజ రామయ్యను నియమించింది.